You sleeping? But you gotta go to school కదా. స్కూల్లో నువ్వు రన్నింగ్ చేస్తే నేను అక్కడ కూర్చొని చూస్తాను. నేను అవి అని అని చెప్పేసి చీర్ చేస్తుంటాను నీకోసం. విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా? ఈరోజు అవేర్నెస్ స్కూల్లో రన్నింగ్ ఉంది మై ఫ్రెండ్స్. 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉందట. ఏం రన్ చేస్తాడు అయినా చూడాలి. పేరెంట్స్ కూడా పోవచ్చట. పోయి ఆ యొక్క దృశ్యాన్ని మనం వీక్షించవచ్చట ప్రేక్షకుల్లాగా. ఇప్పుడు టైం 7:30 అవుతుంది ఫ్రెండ్స్. ఎంత కోజీగాను చలికాలం ఎట్లుంటుంది మనకు లేవబుద్ధి కాదు అన్నట్టు అట్లా అనిపిస్తుంది. అయినా కానీ వీడు 5 ఏళ్ళు అంతే, వీడికి 5 years. ఎట్లా చేసిండు? 7:30కి బ్రష్ చేసుకుంటున్నాడు, స్కూల్కి పోతాడు ఇప్పుడు. సచ్ ఎ గ్రేట్ బాయ్ హీ ఈజ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. గుడ్ జాబ్. Are you doing the marathon? Yeah, he is doing the marathon. I'm also going to come to the school. You doing the marathon? Yeah. Yeah? Okay, I'm going to see you and I'm going to see you there, alright? Motham hero theeru na ee roju motham rampe. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. Morning. Right, must get back in the fight. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. No, I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. No. Thank you, sir. Okay. ఆఫీస్ కు వాళ్ళు ఇంటి వైపు చూసి చెప్తున్నారు. ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తిండిని. కష్టపడతాం కదా అందరం, ప్రతి ఒక్కళ్ళం కూడా. కూర్చునేటప్పుడు కూడా ఆ కష్టం గురించి ఆలోచనలు ఎందుకు? అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాలి మనం. ఏ ఆలోచన రాకుండా, ఏది లేకుండా ప్రశాంతంగా ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకోవాలి అసలు నోట్లో పెట్టుకొని. నమస్తే అన్న. అవేర్నెస్ స్కూల్లో ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేసినారనమాట. ఆ యాక్టివిటీకి సంబంధించి స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఒక ఫన్ రన్నింగ్ పోటీలు లెక్క, మారథాన్ లెక్క పెట్టినారనమాట. సో మనం పోవాల్సిన అవసరం లేదు, బట్ మనకు కూడా ఇన్విటేషన్ ఉంది యాజ్ ఎ పేరెంట్స్ గా. అక్కడికి వెళ్ళి జస్ట్ సరదాగా అట్లా స్టాండ్స్ లో కూర్చొని పిల్లలు ఉరుకుతుంటే చూడొచ్చు. మన పిల్లలకి జస్ట్ అక్కడ మనం ఉన్నామని ఒక సాటిస్ఫాక్షన్. నాన్న వచ్చిండు, అది చూస్తున్నాడు అక్కడ నుంచి. జస్ట్ సినిమాలు చూసి బాగా ఇదైపోతాం కదా, నాకు అట్లా కనిపించాలని ఉంది. అవి అని అడుగుతాం నేను. పార్కింగ్ ఫుల్ ఇరుకన్నా ప్లేస్ దొరుకుతుంది అంటారా మనకి? I have the fundraising marathon for my kid, elementary school. Yes, yep. You're gonna pull right behind this black delivery truck, the mulch truck. Yep. Okay, got it. ఐడి చూపించాలి. ఐడి చూపిస్తే ఒక విజిటర్ పాస్ ఇస్తారు. ఎవరిని పడితే వాళ్ళని స్కూల్లోకి ఎలో చేయలేరు. అంటే కొంచెం ప్రమాదాలు ఉంటాయి కదా, అసలే గన్లతోనే ఉంటుంది మొత్తం మ్యాటర్. My kid is in elementary. His name is Avian. Okay. Yes. Thank you. Just sign your name right here. Okay. Thank you very much. Thank you. విజిటర్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత పిచ్చినా కొడుకునైతే నేను పెద్దవ్వాలి అని చెప్పేసి కోరుకుంటాను నేను. ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ అండ్ జస్ట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అగైన్. చూసారా వాడి ఆనందం? చూసినారా? Let's run together. Yeah, let's go. Great job. You did a great job. అయిపోయింది. ఈజ్ వెరీ హ్యాపీ మ్యాన్. మస్తు ఎంజాయ్ చేసాడు. ఇది వాళ్ళకి ఇచ్చేసేయాలి మళ్ళీ రిటర్న్. బయటకు వెళ్ళి ఎక్కడైనా రాంగ్ హ్యాండ్స్లో పడితే మళ్ళీ లోపలికి వచ్చేవాడైనా ఏదైనా చేస్తాడేమని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. అందుకు
Told ya, I'm gonna come. Let's go. This is the first time I'm picking up, so I want to record. I know how he feels, but I miss the moment, you know. Yes. Let's go. సూర్యుడు డైరెక్ట్గా నడినెత్తినుంటే కళ్ళ కింద షాడోస్ పడతాయి ఫ్రెండ్స్. లెట్స్ ప్యాక్ ఎవ్రీథింగ్, గో టు పెన్సిల్వేనియా. ఆడ పొకోనో మౌంటైన్స్ అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ ఉంది. ఆడ క్యాబిన్ బుక్ చేసినాం ఒక 2 days. ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. I look the other way. I don't see how it's got. ఫిషింగ్ది ఇవి ఉంటాయి కదా లూర్స్, అవి తీసుకున్నా. కొంచెం ఫిషింగ్ బెయిట్, ట్రౌట్స్ ఉంటాయి అక్కడ చూద్దాం. మన ఐడి Anything to do with me. మంచిగా అక్కి. నువ్వు నేను పెట్టుకున్నా, నువ్వు నేను పెట్టుకుంటాలే. బాగున్నానా? ఓకే. నీకు కావాలా? ఓకే. Kill and conquer to win and rule. Oh, it's what we learn at school. ఈ బౌంటీ పేపర్స్ కావాలి, ఈ స్పైసెస్ ఏమైనా పనికొస్తాయేమో, ఈ బొగ్గులు కావాలి, ఇది ఫైర్ వుడ్ కాల్చడానికి పనికొస్తుంది. ఇన్ని గనం సామాన్లు జరుగుతాయి ఫ్రెండ్స్. స్కూటర్ కావాలి. ఇది సీట్ బెల్ట్ ధరించండి, హెల్త్లు కాపాడుకోండి ఫ్రెండ్స్. కొంచెం గ్యాస్ కొట్టించుకుందాము, కందేసేస్తారు. Chance, and it works out great. ఇద్దరి చేతిలో 2 ట్యాబ్లు పెట్టినాం. సంస్కృతి ఏమో జరంత పెద్ద స్క్రీన్ తీసుకొని జాబ్ చేస్తున్నది. నేను ఇంకా ఈ స్టీరింగ్ తీసుకొని హాఫ్ ట్రావెల్ చేసిన మిత్రులరా. ఆకలిస్తుంది బాగా. స్నాక్స్ లాంటి ఏదైనా గ్రాబ్ చేద్దాం లటక్కన. 5:30 గంటలు కాలే స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు 3:30 చూపిస్తుంది అంతే. టోయిలెట్ వాళ్ళకి తెలుస్తుంది సార్, నీకేం తెలుస్తుంది? పిల్లల్ని తీసుకెళ్ళి స్మూతీ ఇప్పించుకొని తీసుకురా. కూర్చొని స్టార్ బక్స్ డ్రైవ్ లోకి వెళ్ళి నీకు కాఫీ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. హాయ్, ఐఎమ్ గోయింగ్ టు బై స్మూతీ. చెప్పు. స్మూతీ. యా, బంగారం ఇది. స్మూతీ స్మూతీ మామీ ఇప్పిస్తుంది పోరా. ఇది మనం ఫేవరెట్ అండి. మామీ వెళ్ళి స్మూతీ తీసుకుంటాం. చెప్పు ఏంటి? I saw 7-Eleven in YouTube. It has all kinds of snacks. యా, Yeah. ఎక్కడ యూట్యూబ్ లో చూసినావు రోయ్? ట్రాపికల్ కేఫ్ స్మూతీ డ్రైవ్ త్రూ, లేకపోతే ట్రాపికల్ స్మూతీ కేఫ్ డ్రైవ్ త్రూ. కుకీ యమ్ బఫ్లో చికెన్ ఆర్డర్ చేసిన ర్యాప్. నువ్వు ఒక హాఫ్, నేను ఒక హాఫ్. కుకీ పెట్టు డాడీకి. ఓకే గుడ్. అట్లాంటివి చేస్తే బయటకు వెళ్ళగొడతారు మనల్ని. మంచిగా ఉండాలి నాన్న, బయటకు వచ్చినప్పుడు డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఓకేనా? వావ్ అక్కి, బైట్. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలే. చపాతీ లోపల గ్రిల్ చేసిన చికెన్ వేసిండు, కొంచెం లెటస్, కొన్ని సాస్ అంతే. మమ్మీకి ఒక కాఫీ ఇప్పిద్దాం. ఓకే? ఎందుకు వద్దు?
నా పైసలతో నేను ఇప్పిస్తారా నా భార్యకి? నువ్వెవడు రా చెప్తాను. గో బ్యాక్. నో అట మమ్మీ కాఫీ ఇద్దాం. మమ్మీ కాఫీ వద్దా? I want coffee. I want coffee. ముక్కులు ఎగరేసుకొని నువ్వు అంటే సరే కాఫీ తీసుకుందాం పద. వెళ్ళి కూర్చోపో. క్యాంపింగ్ వెళ్దాం పద. చాలా కష్టం దీంతోని. కార్ సీట్ లో అలవాటు కాకపోతే చాలా కష్టం అయిపోతుంది. లాంగ్ జర్నీస్ కదా, కూర్చోలేము. మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగి మనుషులం మేము. మన క్లోజెస్ట్ డ్రింక్ చెప్పంటే క్యాఫే మిస్టో అని చెప్పింది ఫ్రెండ్స్. అది ఆర్డర్ చేసిన, చూద్దాం ఎట్లుందో. Alright, Luca, how are you? Is it tap pay? Yes. Thank you very much. You have a nice day. Linda. నేను టేస్ట్ చేస్తా. ఇది గింతంత బొక్క పెడతారు మీదికి వెళ్ళి, పుసుక్కున తాగిర్రంటే చచ్చిపోయినట్టే. నిజంగానే కసక్కన కాలుతుంది. ఇది మూత తిప్పుకొని మొత్తం బురుగు వేసొచ్చండి మీద. తాగుతుంటే బురుగే వస్తుంది. ఎట్లా టేస్ట్ అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్. కాకపోతే క్లోజ్ టు కొంచెం కాఫీ లాగా అనిపిస్తుంది సామ్. యూ మే లైక్ ఇట్ ఐ గెస్. ఓకేనా? 7:40 అయింది. ఇంకొక 30 minutes చూపిస్తుంది. రోడ్ చూడండి ఎట్లుందో. ఇట్లుంటాయి మిత్రులారా క్యాబిన్స్. This is ours. Yeah, this is ours. Did you see what's inside? Yeah, for sure. బో కొద్దిగా గమ్మతుంది రోయ్. ఇట్లా ఎంటర్ కాగానే ఈడ ఒక టేబుల్ పెట్టుకున్నాడు. ఆడొకటి అది పెట్టిండు మైక్రోవేవ్. ఒక కాఫీ మేకర్ ఉంది. Oh yeah, there's a picture here. కింద ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక ట్రాష్ బ్యాగ్ ఉంది. ఇటు చూస్తే ఆడొక బెడ్ ఉంది, ఈడొక బంక్ బెడ్ ఉంది. సూపర్ నాన్న, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఓ షిట్, ఫ్యాన్ కూడా ఉంది. ఆ పైన కూడా ఎక్కువ అయింది. Oh my god. Oh, here's the remote. టీవీ కూడా ఉంది. ఎంత నాన్న వన్ డేకి? 99 per night. అవునా? రియలీ గుడ్, రియలీ గ్రేట్, లవ్ ఇట్. నీకు గుండె బిక్కి బిక్కి అవుతుందా? ఎందుకే? ఎవరు లేరు ఏది అసలు. ఎందుకు ఎవరైనా కావాలా ఏంది నీకు? Wow, It's let's okay. sleep on the top. Yeah, you wanna sleep on the top? Yeah, you and Aki can both sleep on the top. You like it, Aki? No, Aki can sleep on the bottom. పాపం బాగానే కూర్చున్నాడు ఈరోజు కార్ సీట్ లో చాలాసేపు. Daddy, we can reach the top. You like this cabin? You like this house? Yeah. Cute little cabin house, Avyan. దాని ముఖంలో భయం కనిపిస్తుంది ఆల్రెడీ. ఇట్స్ ఓకే, ఐమ్ హియర్, డోంట్ వరీ. ఎవరైనా వస్తే కానీ ఒక గుద్దిగా చంపేస్తాను నేను, డోంట్ వరీ. Huh? సూపర్, చాలా సున్సాన్ ఉంది చూడండి అసలు. ఐ లైక్ ఇట్ జాను. ఏం చేద్దామని వచ్చినా అసలు ఇక్కడికి? జస్ట్ ఇక్కడ పక్కన ఫిషింగ్ ఉంది, కయాకింగ్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది. ఓకే. ఏదో సమ్ నార్మల్ చిన్న జూ ఫార్మ్స్ లాంటివి ఉన్నాయి పిల్లలకి. ఓకే. లైక్ ఊరికనే కొంచెం అట్లా ఫ్రెండ్లీ ప్లేస్ అని ఊరికనే నేచర్ లో అట్లా. 1-2 days. సరే, ఫుడ్ తీసుకొచ్చుకుని లోపల పెట్టేసుకుందాము. ఓకే, హీటర్ వేసేసుకుందాము. ఓకే, ఇంకా బయటకు వద్దు, బయట బాగా చలి ఉంది. Blankets. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఉంది మై ఫ్రెండ్స్. ఈ బుడ్డ వెహికల్లో వచ్చిండు మనోడు, చేశానట, ఇక్కడే పనిచేస్తాడు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ గా. విషయం ఏంటంటే ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది ఇక్కడ. ఓకే, హీట్ పనిచేస్తలేదు ఇక్కడ. ఏరా హీట్ ఏం కనిపిస్తలేదు ఇక్కడ అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసినాం. ఆ డబ్బాలో వచ్చిండు, వచ్చి ఈ చిన్న డబ్బా ఇక్కడ పెట్టిండు. చెప్తున్నా మిత్రమా, గింతున్నది కానీ ఇది ఏం హీట్ కొడుతుంది ఇదైతే ఇక్కడ నుంచి. బ్యూటిఫుల్ క్యాబిన్ మ్యాన్, నాకైతే మస్తు నచ్చింది. క్యాబిన్ నుంచి 4 అడుగులు వేసినామంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక హీటర్ పెట్టిండు, ఇంకొక హీటర్ పెడుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ జేసన్, థ్యాంక్ యూ. మెన్ విమెన్ అన్ని దీనిలోనేనా? మంచిగా ఉంది ఫ్రెండ్స్, క్లీన్ ఉంది. నమ్ నమ్ చేస్తున్నావా? ఓకే. చికెన్ అను అది వండుకొని వచ్చినాము. ఎంత హెల్ప్ అవుతుందో నిజంగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వండుకోవాలంటే కష్టం, అస్సలు మన వల్లే కాదు. ఇక్కడ 2 ఇస్తాయి మై ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇది మొత్తం లోపలికి దించిన తర్వాత
ఈ పైన దానికి అందదనమాట ఇట్లా పెడితే. ఓకే, సో ఈ మధ్యలో ఉంటది కదా, దీన్ని పెట్టి లాగాలి. ఫస్ట్ కొంచెం వస్తుంది, దాని తర్వాత ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా ఆగి ఇప్పుడు ఇట్లా లైక్ దట్. జస్ట్ ఏదో మెలకువలు. Cause you glue all the pieces back together. Yeah, you take all my wrongs and make them better. Yeah, you're making me wanna try forever. And I feel so free, oh my sweet baby. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది క్యాబిన్ మాత్రం, క్యూట్ గా కావాల్సిన సామాన్ల వరకు. దీనిలో లేనిదల్లా ఒకటే, ఒక వాటర్ అవుట్లెట్ లేదు, కనెక్షన్ అనేది. సో బాత్రూమ్ కానీ అట్లాంటిది కానీ సింక్ కానీ అట్లాంటివి లేవు. మిగతా అన్ని మాత్రం బాగా నీట్గా సెట్ చేస్తుంది. కొట్టుకుడు పిల్లల్ని కంటేరా అదేగా ఎంతో ఓపిక ఉండదు తెలుసా. లేకపోతే అనుక్షణం ఎట్లా అనిపిస్తుంది అంటే నాలో ఎవడో బయటకు వచ్చి మిమ్మల్ని టమాటా జ్యూస్ తీయాలన్నట్టు ఫీల్ అవుతాడు కానీ చేయలేదు. ప్రేమ మన కొడుకులు కదా. మనము పెద్దోళ్ళం కదా, మన ఎక్స్పీరియన్స్ లో అరే పిల్లగాడు రాగానే వాడిని బాగా లవ్ చేస్తూ అదేదో హిట్లర్ సినిమాలో చిరంజీవి లెక్క చెల్లెల్ని జాదాలన్నట్టు మనం ఫీల్ అవుతాం. మన ఇన్ఫ్లుయెన్స్ అట్లాంటిది. వాడు బతికిన జిందగీ ఎంత 2-3 ఏళ్ళు వాడు పుట్టినప్పుడు, అక్కిగాడు పుట్టినప్పుడు. దానిలో వాడికి ప్రేమలేం తెలుసు, ఆప్యాయతలేం తెలుసు, కన్సర్న్ ఏం తెలుసు, యూనో ఫ్యామిలీ అంటే ఏం తెలుసు, ఏం తెలియదు కదా. ఎవర్ సిన్స్ అక్కిగాడు వచ్చిన దగ్గర నుంచి ప్రేమ చూపిస్తాడు కానీ అదేనాడికి ఏంటంటే ఎక్కడనో వాడి మీద వచ్చే 100%. ఓ లీటర్ వాటర్ ఉన్నాయి అనుకోండి ప్రేమ, ఆ లీటర్ వాడి మీద పడట్లా, ఒక అర్ధ లీటరే పడుతుంది. అది వాడికి తెలుస్తుంది అనమాట. దానివల్లన ఏమో ఎక్కడ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాడు వానితోని. వాడిని ఇప్పుడు ఏదైనా అన్నా అనుకోండి, మరి నాన్న నేను నా సంగతి ఏందని అడుగుతాడు. వాడి షర్ట్ బాగుందని మరి నా షర్ట్ సంగతి ఏందని అడుగుతాడు పక్కన నుంచి. అమ్మాయి ఉంటే ఎట్లుండేది తెలీదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. పొద్దుగల మన క్యాబిన్ ఎట్లా కనిపిస్తుంది, చుట్టూ ఇంకో 3 క్యాబిన్లు ఉన్నాయి, అవి ఎట్లా కనిపిస్తాయి, ఫారెస్ట్ ఎట్లా కనిపిస్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దిస్ ప్లేస్ ఇస్ రియలీ గుడ్. నైట్ టైం వచ్చినాం కదా, ఏం చూడడానికి అంటే కడుపు నిండలేదు, నాకు చూసినట్టు అనిపించలేదు రేపొద్దున. ఇది మై ఫ్రెండ్స్ పొద్దుగాల ముచ్చట. మన క్యాబిన్కి 2 చైర్లు ఇచ్చింది ఇక్కడ కూర్చోనికి. నైట్ నాకు కనిపించింది ఏంటంటే ఇట్లా ప్రతి క్యాబిన్కి దాని వెనకాలనే వంట వండుకోవడానికి ఒక చిన్న బార్బిక్యూ మిషన్ ఇచ్చిండు. దీనిలో కింద నుంచి బొగ్గులు వేసుకుంటూ పైనుంచి ఫుడ్ ఏదైనా పెట్టుకుని గ్రిల్ చేసుకుని తినేయడం. ఆడొక పిక్నిక్ టేబుల్ ఇచ్చిండు, ఇక్కడ ఫైర్ పిట్ ఇచ్చిండు, దీనిలో చెక్కలు వేసుకొని నైట్ కొంచెం సేద తీయడానికి. నైట్ ఆ బ్రో పెట్టిన హీటర్స్ కాకుండా వేరే హీటర్ ఒకటి ఉంది అక్కడ, దానికి ఒక గ్యాస్ ట్యాంక్ ఇక్కడ కనెక్ట్ చేసి పెట్టినారు. మేబీ అది వింటర్ లో స్టార్ట్ చేస్తారేమో, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా వింటర్, చిన్న డబ్బాలతో మేనేజ్ చేస్తున్నారు. షవర్స్ అన్ని అయిపోయినాయి. చూడండి ఎంత ముద్దుగున్నారు. నీ ఫేస్ చూపిటేటి ఒకసారి చూడు, ఇంత ముద్దుగున్నా. నీ ఫేస్ చూపినా ఒకసారి, స్మైల్ చూడండి, నీ ఫేస్ చూడమ్మా. ఎక్కడికెళ్తున్నాం చెప్పు. హాక్ ఫాల్స్ అని ఒకటి ఉంది, జస్ట్ ఒక 7-8 minutes వాక్. వాటర్ ఫాల్స్. బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఏదైనా మధ్యలో. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్పాట్. సో పెన్సిల్వేనియాలో పొకోనో మౌంటైన్స్ అనేది ఏరియా. ఈ క్యాంప్ గ్రౌండ్ పేరు మాత్రం పొకోనో క్యాంప్ అండ్ గ్లాంప్. బ్యూటిఫుల్ మై ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 48 miles రేంజ్ ఉంది అంతే. సో నేనేం తీసుకుంటా అంటే ఇటాలియన్ హ్యామ్ అండ్ చీజ్. ఇటాలియన్. I'm gonna eat this one, Abhiyan. Chicken salad. Yeah, but Daddy. I'm not gonna buy you any bad snacks అని చెప్పిన. ఓకే, I'm not. కొనియలేకపోవడం కాదు కానీ మజాకులు అయిపోతున్నాయి వీళ్ళకి. షాప్కి వచ్చే ముందు మాత్రం నిజంగా ఏం అడగని అంటారు. ఇక్కడికొచ్చి అవి పడితే ఈ పడి తీసుకొని అంటే ఏందని మనల్ని ఫూల్ చేద్దామనా, నిజంగానే ఫూల్స్ అనుకుంటున్నారా ఏంటని. స్వర్గం ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేచర్. టూరిస్ట్ వైబ్స్ బిల్కుల్ కొడతలేవు ఫ్రెండ్స్, ఎవరున్నట్టు అనిపిస్తలేదు.
కొద్ది జాకెట్ తీసుకొచ్చిన. బెనిఫిట్ అవుట్ మరి అవ్వకపోతే వేసుకుందాంలే అనుకుంటున్నా. ఇంకా బాగా చలి ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బో పక్కకే లోయలాగుంది. పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అవునా లాస్ట్ టైం రాలేదు. ఓకే ఓకే ఓకే. ఇదరా ఫారెస్ట్ అంటే అబ్లు చిట్టబ్లు ఫారెస్ట్ అంటారు దీన్ని. యూ లైక్ నేచర్ అవ్యా? ఏముంటుందిరా నేచర్ లో చెప్పరా? లయన్స్, చీడస్, ఓకే, జిరాఫ్స్, ట్రీస్, ఓకే. వాటర్ మనసుకి ఆహ్లాదకరంగా ఉంది అగ్గి నాకు. నాకైతే ఏం కనిపించలేదు వాటర్ ఫాల్స్ అయితే. లేదు నాకైతే ఏం కనిపించలేదు. ఎక్కడనో దారి మిస్ అయినట్టున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి పడ్డాం మేమైతే. ఇక్కడ ఉన్నాయిరా, ఫైనల్లీ పట్టేసినాం. How is it? Cold? Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come away. బాగుంది ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. ఇంత మార్నింగ్ టైం ఫ్యామిలీ అందరం వాక్ చేసి గుర్తులేదు అసలు మాకు ఇట్లా చేసినట్టు. I know must get it right, must get back in the fight. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it. ఎనర్జీని రైట్ వేలో వాడుతున్నట్టు బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇదే టైంకి 10 o'clock మేనేజర్తో మీటింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది జాబ్ చేస్తే. నాకు వద్దు అది. నో, ఇట్స్ నో ప్లెజర్. Where did it go? The feeling of thirst, desire to be, or rocking my heels. బాగుంది. పిల్లల కోసం ఆ స్లైడర్స్ ఆర్డర్ చేసినాము, కొన్ని నగెట్స్ ఆర్డర్ చేసినాము, కొన్ని ఫ్రైస్. మన క్యాంప్ సైట్ లోనే ఇది ఉంది ఫ్రెండ్స్. ఫిషింగ్, స్విమ్మింగ్, హైకింగ్ అట. ఇట్లా ట్రైల్ చూపిస్తుంది. ఈ ట్రైల్ నుంచి నడుచుకుంటూ పోదాం. బొగ్గులు కూడా తీసుకొచ్చిన, అది చూపించిన కదా బాబీకి మిషన్. ఆ దానిలో బొగ్గులేసి పైనకెళ్ళి ఒక ట్రౌట్ ఫిష్ పెట్టి మంచిగా కాల్చుకొని ఇంత వైన్ వేసుకొని భార్య మణితోని ఇంకేం అడగాలి ఫ్రెండ్స్? నేను ట్రౌట్ ఒక్కటి అడగాలి. వెళ్ళేటప్పుడు మీరు దారి మిస్ కాకుండా చెట్ల మీద రంగులు వేసినారు చూడండి, ఆ రంగులు చూసుకుంటే పోవాలి మీరు. అక్కడి నుంచి వచ్చినాం, ఇంకా కిందకి వెళ్తున్నాం. ఇవన్నీ ఎట్లా కట్టారు ఫ్రెండ్స్ ఇంత అడవుల్లో? వీళ్ళు ప్యాషనేట్ గా బతకాలనుకుంటే తప్ప ఇంత ఆలోచనలు రావు. వింత వింత అన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు. కానీ భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం, నిజంగా చెప్తున్నా. అమ్మ తోడు నా జీవితంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చూడలేదు నేను. ఇట్లా పోతుంది ఇది. స్విమ్మింగ్ పూల్ అంటే ఇంకా ముందుకుందా కలర్? స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు.
ఇండియాలో ఎప్పుడైనా చేసిన ట్రైన్ రైడ్? ఊరికే అడిగి తిరుగుతాం. అవునా? మేము మాలేసుకున్నప్పుడు విజయవాడ నుంచి కేరళ పోయేటోళ్ళం అయ్యప్ప మాల కోసం. ఏం సీనిక్ రైడ్లు ఉంటాయి అనుకున్నారు దానిలో, అందుకోసమే నాకు పెద్దగా అనిపించట్లేదు. అడల్ట్ కి $24 తీసుకున్నాడు, చైల్డ్ కి $10 అనుకుంటా, అంతేనా? ఫుడ్ కూడా తీసుకొచ్చినాం, నైట్ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఎన్ని ముద్దలు వచ్చినాయి ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7 $8 తీసుకున్నారు దీనికి. ఇట్లాంటిది ఒక 5 స్టార్ ఉందనుకో మై ఫ్రెండ్స్, యువర్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ. ఏం చేసి వచ్చినారా? ఏం చేసినా అబ్బే రౌడీ? మాట్లాడతలేడుగా. అది మెల్లగా వెలుగుతూ మన చెక్కలను వెలిగిస్తూ, ఏయ్ ఏంటి అట్లా డైలాగ్ చెప్తుంటే ఆడిపోయినావు. ఆడరా 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 అట్లా పెడదాం. ఈ లీవ్స్ అన్ని తీసుకురా రాకి నాకు. లీవ్స్ నాన్న, లీవ్స్. ఏంటి అది? యు వాంట్ డు ఇట్? ఓకే, డూ ఇట్. గో డూ ఇట్. అంతే రాకి, నేర్చుకున్నావా? వేసి పర్లేదు, వేసి. గుడ్ జాబ్. లీఫ్ వేస్తావా ఇంకా? వేసి నీకు ఇష్టం వచ్చిన వేసి. నేను అడిగేటోడు ఎవడు అట్లా. అదిగా దూరం జరుగు నాన్న, పొగొస్తుంది. ఓ అమ్మా, నీకేమైందిరా అంతమ్మా? అమ్మా పుడి అట్లా పెట్టేసి. యా, ఎట్లా వస్తుందిరా అక్కి ఫైర్? ఇట్లా అట్లా వస్తుందా? అబ్బా టప్ అంటుంది కదా. యా, ఓకే, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. నో రైస్ మై ఫ్రెండ్స్. ఈరోజు అరబిక్ అది తెచ్చినాం కదా, ఈ బ్రెడ్ దుప్పటి, ఈ దుప్పటిని సగం తింటాం మేమిద్దరం ఈరోజు ప్రశాంతంగా కూర్చొని. నా గృహిణి నేను ప్రశాంతంగా ఎక్స్పెక్ట్ చేయదండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి గెలుపుతుంటారని చెప్పేసి ముందే చెప్తుంది. ఏమేస్తావు? ఆకులు వేస్తావా? అకి జాకెట్ వేసుకున్నా, చలి ఉంది. అదే వద్దా? అరే తీసే వద్దా? సరే నీకోసమే కదా వాడు కూడా నెత్తికిసిరేసిండు, వాడు కూడా ఉరుకుతుంటూ నెత్తికిసిరేసిండు. వాడు ఎట్లా కొడుతున్నాడు? గుడ్ యా, నేను ఎందుకంటే అనుకుంటుండే, మనం యాంటిసిపేట్ చేసిన ఇట్లా ఫైట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. వీడు పుట్టినప్పుడే లీవ్స్ చేస్తాడేమో వీడు ఒకటి. ఎందుకు ప్రాబ్లం ఏరా? ముఖం చూపి రాకి,
ఫేస్ చూపినా ఇది అకి ఫేస్ ఏమన్నా ఒకసారి నీ ఫేస్ చూపి ఈయను మామ అంతలా ఉన్నాయండి ఆ చికెన్ పీసులు బయట అంటే కదనే ఎంత మోసం చేసినవే నిన్ను నమ్మినందుకు భగవాన్ అచ్చా కరేగా సాధు బిచ్చా కరేగా అంటే అర్థం తెలుసా నీకు తెలీదా అరే ఏకరా అట్లా ఏకరా ఫ్రిడ్జ్ లో మ్యారినేటెడ్ చికెన్ ఉంటది నీకు ఒక చేసి పెడతా తీసుకురా ఆహా హెల్ప్ చేస్తాడండి మమ్మీకి బాగా హెల్ప్ చేస్తాడు వాడు చూడండి ఎట్లా రుపుతాడు ఎయ్ అసలు అయితే చేయడు కానీ మీరు చెప్పండి ఎట్లా చెప్పి ఊరికిండో చూడండి Daddy, I don't want to touch it with my bare hands. Yeah? ఒక స్పూన్ ఇవ్వ వీడికి ఫోర్కో ఏదో ఒకటి పిల్లల వరకు డిన్నర్ అయిపోయింది ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ పిల్లలు టు లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో ఇన్ సైడ్ హ్యావ్ సమ్ షో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం మాత్రం ఈ మంటల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఈ నైట్ అంతా చక్కటి చందమామ ఇక్కడ చక్కటి మంట మొత్తం నేచరే. చిన్నోడు ఆడబడుకున్నాడు, పెద్దోడు ఆడబడుకున్నాడు. సైలెంట్గా మనం ఈ రొట్టె కింద పెట్టేసి మనం చేసుకున్న ఈ చికెన్ మై ఫ్రెండ్స్ దీని మీద పరిచి ఒక హాఫ్ ఇట్లా మడిచి దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్యాన్ మీద వేసేసి కొంచెం వేడి చేసి ఇట్లా హాఫ్ కట్ చేసేసుకొని నీకు ఒక హాఫ్ నాకు ఒక హాఫ్. ఒక హాఫ్ ఇప్పుడు తినేసి ఒక హాఫ్ రేపు తినేస్తలే. ఓకే ఫ్రెండ్స్, ఇది మన డిన్నర్. ఐఎమ్ షూర్ విల్ బి డెలిషియస్. లెట్స్ గో. ఇంకా చపాతీ పెంకు మీద కూడా పెట్టి ఓపిక లేదు నాకు. మరి అట్లా మాకు నాకు ఎట్లెట్లా ఉంది తింటానికి. రొంబ నల్లటి కన్నా బాగుంది. బయట తినొచ్చుగా. తెలుగు వంటలు మై ఫ్రెండ్స్ కనిపిస్తుందా? ఎట్లా పోతుందో చూడండి. వెనకాల ఇంకొక రెండు ఉన్నాయి. నీ అమ్మ ఇట్లా వెళ్తున్నాయి, ఇంకొస్తున్నాయి వెనకాల. నాకు భయం అవుతుంది. ఏమన్నా చేస్తాయా అయ్యి? ఇట్లా పోతున్నావే మంచిగా. వామ్ము వామ్ము ఇటు తిరుగుతుంది. అది గడ్డు ఉడికింది ఫ్రెండ్స్. అవ్వా కానీ మంచి అనిపించింది. భయం అవ్వాలి కానీ సావకూడదు, అదే మ్యాజిక్. వాజ్ ఎ గ్రేట్ ట్రిప్ మ్యాన్. పడుకుంటాయా నేను రేపు కలగలుస్తాను మిమ్మల్ని. ఏంది బా ఇది, మీకేమైనా వినిపిస్తుందా? సరే రేపు కలగలుస్తాను మిమ్మల్ని. ఇక్కడ నుంచి ఇంటికి ఒక 5 గంటలు చూపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినామంటే మధ్యాహ్నం లంచ్ టైంకి రీచ్ అయిపోతాం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అడిల్ ఇన్ cheers. అమెరికా చౌరస్తా.